మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ స్థిరమైన విధానం కానీ లేదని విమర్శించారు. రాజధాని విషయంలో వైసీపీకి ఓ స్పష్టత అంటూ లేదని విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అమరావతికి బదులు మావిగన్ అంటూ కొత్త ఫార్ములా తెరపైకి తెస్తే అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అంటున్నారని, వారి మాటల్లో ఏది నమ్మాలని ప్రశ్నించారు. అంతేకాదు రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్పై కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే మీకు చీమ కుట్టినట్లయినా అనిపించలేదా అంటూ వైసీపీ ఎంపీలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు మౌన ప్రేక్షకులయ్యారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించరా అని వైసీపీ ఎంపీలకు విజయసాయిరెడ్డి చురకలంటించారు.